ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. వారికి వారే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. తెలంగాణ గాంధీగనో తెలంగాణ జాతి పితగనో వారికి వారే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు సరే వారు కమిషన్ కాబట్టి దాంట్లోకి నేను ఇన్డెప్త్గా పోను. తప్పకుండా అది తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కానీ, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. నాకు తెలిసి క్యాబినెట్ అప్రూవల్ లేదు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు. సో క్యాబినెట్ అప్రూవల్ ఉంటే వారికి ఉన్న పూర్తి ఆధారాలు ఏంటనేది డెఫినెట్గా ఇవాళ కమిషన్ ముందు ఇచ్చుంటారు కదా. అది పెద్ద కష్టం కాదు. ఎవరీ డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. అది వారు వ్యక్తిగతంగా చేసిందా, వారి స్వార్థం కోసం చేసిందా, వారు ఏంటి అనేది తప్పకుండా బయటకు వస్తుంది. రెండో అంశం మిషన్ భగీరథ, దాంట్లో కూడా అదొక పెద్ద స్కామ్. ఇక మూడోది భూములు, ధరణి పేరుతో భూములు. ఈ 3 స్కామ్స్ ఆనాటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాళేశ్వరంతో. మిగతా కార్యక్రమాలు కూడా 1 by 1 తప్పకుండా రైల్వే ట్రాక్ మీదకి వస్తాయి. అన్న, ఇది పేదోడు సొమ్ము. వ్యక్తిగా ఎవడి మీద ఈ ప్రభుత్వానికి అది పొలిటికల్గా దురుద్దేశపూర్వకంగానో కక్ష సాధింపుగానో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరి మీద ఉండదు. తప్పు ఎవరు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షకు అర్హులు కాబట్టి ఎంత పెద్దోళ్ళైనా ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దీని అన్నిటికీ బ్యాక్ ఎండ్లో ఉంది. అది వారు కూడా వచ్చారు కదా, అన్ని చరిత్ర బయటకు వస్తుంది.